మేడం వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. వచ్చేది మా ప్రభుత్వమే, 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాము, జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తానని అంటున్నారు. ఏం చెప్తారు దానికోసం? జగన్కే దిక్కులేదు, మళ్ళీ జగన్ 2.0నా? లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు ఏం చేశారు? 2024లో 175, 108, 175 అన్నారు. పైగా మేమే అధికారంలోకి వస్తున్నాం అని చెప్పేసి ఆయన ప్రమాణ స్వీకారానికి సభకి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. పైగా మెనూను కూడా డిసైడ్ చేసుకున్నారు. వైజాగ్ వెళ్ళేసి వైజాగ్లో ప్రమాణ స్వీకారం పెట్టుకోవాలి, దానికి స్పెషల్గా ఒక మెనూ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ఒక ఇల్యూజన్లో బ్రతుకుతున్నారనమాట. ఇంకా ఇల్యూజన్ తాలూకా మానసిక చిత్తచాపల్యానికి సంబంధించినటువంటి ఆ మానసిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాటిని మా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపోలేదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సజెషన్ ఏమిస్తున్నామంటే, ఒక మహిళగా మీరు ఒకసారి సైక్రటిస్ట్ చూపించుకోండి. ఒక్కసారి కనుక మీరు చూపించుకుంటే మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళి మీకున్నటువంటి మానసిక దౌర్బల్యం ఏ రకంగా ఉందనేది మీకు ఒకసారి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి మీరు భ్రమల్లోంచి వాస్తవాల్లోకి వచ్చి వాస్తవికతను చూడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అంటే గతంలో మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాయమాటలు నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. కానీ ఈసారి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వైసీపీ జెండానే ఎగురుతుందని అయితే ఆయన కరాఖండిగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మేడం, యాక్చువల్లీ 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రజలు ఏంటది మాయలకి మోహాలకి పడిపోయారు అన్నారు కదా, అది జగన్ ప్రభుత్వాన్ని గెలిపించినప్పుడు అనమాట. ఆ రోజున ఒక్క ఛాన్సు తండ్రి లేని బిడ్డని అని చెప్పేసి వైఎస్ విజయమ్మ గారు ఆవిడ బయటకు వచ్చి, నా అన్న అని చెప్పేసి షర్మిలమ్మ బయటకు వచ్చి, అలాగే నేను తండ్రి లేని బిడ్డని అని చెప్పేసి ఒక సానుభూతితో ఒక్క ఛాన్స్ అని అడిగితే ఆ రోజున ప్రజలు మీ యొక్క మోసపూరితమైన సింపథైజ్డ్ డ్రామాలు చూసి నమ్మి మీకు ఒక అవకాశం ఇచ్చారు. బట్ మీరేం చేశారు? నిలబెట్టుకున్నారా? రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించేసేసి ఈ రోజున రాష్ట్రాన్ని అధోగతి పట్టించేసి ఈ రోజున సైడ్కి అయిపోయారు. నిజంగా జనాలు ఇప్పుడు రియలైజేషన్లోకి వచ్చారు. మొన్న 2024 ఎలక్షన్స్ రిజల్ట్స్ కనుక చూస్తే జనాలు ఎంత పెద్ద రియలైజేషన్లో ఉన్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ 151 అండి, ఎక్కడ 11? అసలు సింగిల్ డిజిట్ దాటదా అని చెప్పేసి ఆ రోజు సాయంత్రం వరకు కూడా ఉత్కంఠతోనే ఉన్నాము. ఆ 9 దాటి 10 వరకు వెళ్దా అని కూడా అనుకున్నాము. ఎట్టకేలకు ఆ 9 దాటి 11కి వెళ్ళింది. ఇప్పటికైనా కొంచెం ఆ భ్రమంలోంచి బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కొంచెం డాక్టర్ దగ్గరికి చూపించుకోవాల్సిందిగా మేము అనుకుంటున్నాం. అంటే పేరు నాని రీసెంట్గా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు కార్ టాపిక్కి కూర్చొని ప్రజలందరికీ కనిపించాడు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత హెలికాప్టర్లో తిరుగుతూ ప్రజలకు ఎవరికి కనబడకుండా తిరుగుతున్నాడని చెప్పి అయితే మాజీ మంత్రి పేరు నాని కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకు వెళ్ళలేదా? అక్కడ రోడ్లు వేయించలేదా? మనకి స్వాతంత్రం సిద్ధించిన 70 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ రోడ్డు మార్గం పడింది. అది కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. ఇప్పటి వరకు కూడా అక్కడ గిరిజన ప్రాంతాల వాళ్ళకి గర్భిణీ స్త్రీలు కానీ, ఏదైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ, విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు కానీ వాళ్ళు కనుక రోడ్ల మీదకి రావాలంటే ఎన్ని పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేశారనేది నిజంగా చాలా దారుణమైన సిచ్యువేషన్. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి కనీసం చెప్పులంటే ఏంటో తెలియదు. అటువంటి సిచ్యువేషన్స్ అన్ని చూసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. జనాల్లోకి వచ్చి మీకులాగా పరదాలు కట్టుకుని తిరుగుతున్నారా? మీ నాయకుడేమో మొన్నటిదాకా పరదాలు కట్టుకుని తిరిగాడు కదా, అలాగే ఏమైనా పవన్ కళ్యాణ్ గారు పరదాలు కట్టుకుని తిరుగుతున్నారా? లేదే. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఆయన ప్రజల మధ్యలో ఉంటున్నారు, ప్రజల మధ్యనే తిరుగుతున్నారు. ఈ రోజున పంచాయతీరాజ్ అనేటువంటి ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పంచాయతీరాజ్ వ్యవస్థని దేశంలో 24వ స్థానం నుంచి దేశంలో 2వ స్థానానికి తీసుకెళ్లినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఇక రానున్న రోజుల్లో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత బలోపేతం చేస్తూ ఒక బెంచ్ మార్క్ని అయితే ఆయన సృష్టించబోతున్నారు. దాన్ని కూడా మీరు కనులారా వీక్షించుదరికింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి పార్టీల బినామీ కంపెనీలకి తక్కువ ధరకి, అంటే 99 పైసలకి ఇట్లా రూపాయికే విలువైన భూముల్ని అప్పచెప్తున్నారని చెప్పి అయితే వైసీపీ ఇంకో పక్క ఆరోపిస్తుంది. ఎక్కడ చెప్పారు? మీరు ఆధారాలతో సహా బయట పెట్టండి. నిష్పక్షపాతంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కదా. కూటమి ప్రభుత్వం ఏ రోజున ఇటువంటివి చేసింది? నిజంగా మీ హయాంలో కదా ఎంత అవినీతి జరిగింది? ఎన్ని లక్షల కోట్ల అక్రమాస్తులు మీరు దాచుకోవడంగా చేసింది? ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో నిష్పక్షపాతంగా ప్రజల కోసం నిలబడింది. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు 100%. ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే ఈ అలియన్స్ ఏదైతే ఉందో రానున్న 3 టర్మ్స్ అంటే దశాబ్దన్నర పాటు ఇదే కూటమి ప్రభుత్వం, కూటమి అనేది ప్రజల్ని పరిపాలిస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు, అందరూ కూడా ఇంత ముక్తకంఠంగా ఎందుకు చెప్తున్నారండి? ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును బేస్ చేసుకుని కదా. మరి అటువంటి తీర్పుని ఇచ్చినప్పుడు ప్రజల ఉద్దేశం ఏంటనేది మీకు అర్థం కావట్లేదా? నిజంగా
కూటమి ప్రభుత్వమే కనుక ఈ విధంగా అవినీతి అక్రమాలు చేస్తే ఈ రోజున ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ అనేది ఉంది కాబట్టి నిజంగా ఎక్కడైనా అవినీతి జరిగితే కనుక మీరు బయటికి తీసుకురండి, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీని మీద స్పందిస్తుంది. అంతేగాని నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసి మీకున్నటువంటి ఆ సింపతిని కూడా దిగజార్చుకుని ప్రవర్తించొద్దు అని చెప్పేసి పేర్ని నానికి, అలాగే ఆ డస్ట్బిన్ నోరేసుకుని పడిపోతూ ఉంటుంది కదా రోజా, దానికి కూడా వార్నింగ్ ఇస్తున్నాం. అంటే రోజా కూడా మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతిని రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఇట్లా రాజకీయాలు వాడుకునే వాళ్ళకి గతంలో చంద్రబాబు కూడా ఒక ఎక్స్పీరియన్స్ చూశాడు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్గా తన కుమారుడు ఫైర్ యాక్షన్ ద్వారా ఒక ఎగ్జాంపుల్ చూశాడనేసి దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పడాన్ని ఏ విధంగా చూస్తారు రోజా మాట్లాడడం? రోజా అనే వ్యక్తికి సిగ్గు లేదు, బుద్ధి లేదు, అది అసలు మనిషి జన్మే కాదు. ఎందుకంటారా, గత 5 సంవత్సరాలలో ఆవిడ ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆవిడ మంత్రిగా చేసినటువంటి కాలంలో ఎంతమందిని ఆవిడ తిరుపతి దర్శనానికి తీసుకెళ్ళింది, ఎన్ని లక్షల కోట్లు అవినీతిని తిరుపతి దర్శనాల పేరు మీద ఎన్ని కోట్లు ఆవిడ వెనకేసుకుంది, అవన్నీ కూడా లెక్కపత్రాలతో సహా ప్రతిదీ బయటికి తీస్తున్నాం. ఇంకేమంటున్నావు రోజా, సిగ్గు సర్వం ఏమన్నా ఉందా నీకు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అందరూ కూడా బయటకు వచ్చి చెప్పింది ఏంటి, నీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చి అలిపిరి దగ్గర కూర్చున్నారు కదా, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దాడిని ఖండిస్తూ ఆ రోజున అలిపిరిలో జరిగింది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సందర్భాల్లో అన్నారు, అలిపిరి జరిగినటువంటి దాడిలో నేను బ్రతికి బట్ట కట్టాను అంటే అది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దయవల్లనే అని చెప్పేసి. మరి అటువంటి వెంకటేశ్వర స్వామి ఆ కరుణా కృపా కటాక్షాలు ఉన్నాయి కాబట్టే ఈ రోజున ఆయన బ్రతికి బయటపడగలిగారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి చిన్న బాబండి, 5-6 ఏళ్ళ పిల్లవాడి మీద రాజకీయాలు ఏంటి అసలు రోజా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? నువ్వు అసలు మనిషివే కాదు, కనీసం తల్లివి కదా. నీ కొడుకుకి నీ కూతురికి ఎవరైనా ఏమన్నా కామెంట్ చేస్తేనే నువ్వు మీడియా ముందుకు వచ్చేసి కన్నీళ్ళు పెట్టేసుకుని ఏడ్చేసి ఎంత నానా హంగామో చేసావో తెలుసు. మరి అటువంటి తల్లి స్థానంలో ఉండి కూడా నువ్వు ఒక బిడ్డకి ఈ విధంగా జరిగింది అన్నప్పుడు నువ్వు అయ్యో పాపం అనాల్సింది పోయి ఇంకా ఇలాంటి మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు మనిషి జన్మ ఎత్తడానికే నువ్వు అనర్హురాలు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.